వైజాగ్ ఆర్‌కే బీచ్‌కి పోకపోతే ఎలా అండి? బీచ్ నన్ను మళ్ళీ రానిస్తుందా బీచ్ దగ్గరికి? అయ్యబాబోయ్! సో, అందుకనే వైజాగెళ్తేనే ఫస్టొచ్చి రూమ్ తీసుకొని చెక్ ఇన్ అయ్యాము. ఇంకా కైలాసగిరి త్వరగా క్లోజ్ చేసేసారని చెప్పారు. అందుకని చెప్పి ఆర్‌కే బీచ్ లాస్ట్‌లో పెట్టుకున్నామనమాట. ఈవినింగ్‌లో బావుంటుంది కదా అని చెప్పి. అందుకని కైలాసగిరి వెళ్ళాము రోడ్డు మిడిల్‌లోనే ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట. వర్షం మా కోసం వెల్కమ్ చెప్తూ ఉంది హ్యాపీగా. మేము కూడా వెల్కమ్ చెప్పావు కదా! మేము కూడా ఎంజాయ్ చేసాంలే అని చెప్పి వచ్చామనమాట. వర్షం పడుతుంటే ఆ వ్యూ పాయింట్స్ అంతా చాలా బావుంది. కానీ తడిచిపోయాము. అంత అనిపించలేదు. లేకపోయింటే ఇంకా మంచిగా ఉండిండేదేమో వర్షం లేకపోయింటే. కాబట్టి ఇంక తప్పదు అని చెప్పి అక్కడే అంతా తిరుగుతూ ఉన్నామనమాట. బావుంది. క్లైమేట్ అయితే చల్లగా ఉందండి. ఈ తిరుపతిలో వేడికి అక్కడ చల్లగా ఉండడం వల్ల చాలా బావుంది. అక్కడి నుంచి రావాలనిపించలేదు. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా త్వరగానే బయలుదేరుదామని చెప్పి బయలుదేరుతున్నామనమాట. అంతా చూసేసాం కానీ అక్కడ నాకు వర్షం పడడం వల్ల ఏమీ చేయలేకపోయాము. అట్‌లీస్ట్ బ్రిడ్జ్ కూడా ఏది ఎక్కలేకపోయామనమాట. అదంతా క్లోజ్ చేసేశారు. అందుకని చెప్పి అలా తిరుగుతున్నాము. క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్‌లో ఉందండి. చాలా మందున్నారు జనాలైతే. సండే అవ్వడం వల్లనో, లేకపోతే వీకెండ్ అవ్వడం వల్లనో తెలీదు. అంత క్రౌడ్ ఉందక్కడ. ఓకే. వెళ్ళిన దానికి మంచిగా తిరిగాము, చూసాము అనిపించింది. అక్కడే తిరుగుతూ ఉన్నాము. నిజంగానే అక్కడ అంటే చాలామంది చాలా ట్రై చేస్తున్నారు. కానీ ఆ వర్షం వల్ల నాకంత ఇంట్రెస్ట్ రాలేదనమాట. నాతో వచ్చిన వాళ్ళకి గూడా ఎవరు ఇంట్రెస్ట్‌గా చూడలేదు. అక్కడైతే శివుడు, పార్వతి చాలా బావున్నాయండి అక్కడ నిజంగా. అక్కడి నుంచి బీచ్ వ్యూ అయితే సూపర్ ఒక రేంజ్‌లో కనిపిస్తుంది. అది కూడా వర్షం పడుతుంది. వర్షంలో చూడాల్సొచ్చింది బీచ్ వ్యూని కూడా. చాలా బావుంది. ఆ వర్షంలో ఆ బీచ్ వ్యూని చూస్తుంటే ఆకాశము, సముద్రము ఒకే దగ్గర కలిసిపోయాయా అన్నట్టుంది. ఎంత బావుందో అంత హైట్ నుంచి బీచ్ చూస్తుంటే. నిజంగానే నచ్చేసింది నాకు. అక్కడి నుంచి ఇంకా సింహాచలం బయలుదేరేసామనమాట. ఇంకా లేట్ అయిపోతుంది. టెంపుల్ 7 క్లోజ్ చేస్తారని చెప్పారు. అందుకని చెప్పి సింహాచలం బైక్ తీసుకున్నాం మేము వైజాగ్‌లోనే. బైక్‌లోనే తిరుగుతున్నాము మంచిగా వర్షంలో. చాలా బావుంది. నచ్చేసింది నాకు. ఫస్ట్ కార్ అనుకున్నాం కానీ బైక్ తీసుకుందాము. అలా తిరిగితే బావుంటుంది కదా అనుకున్నాం. కానీ వైజాగ్ రోడ్లండి సూపరున్నాయి. ఎంత బావుందో రోడ్లు. నాకు నచ్చేసింది వైజాగ్ అయితే మాత్రము. మెయిన్ చెప్పాలంటే నీట్‌గా ఉంది అసలు. ఎక్కడ నాకు అనిపించలేదు. అంటే మేమున్న ఏరియాలో కూడా చాలా బావుంది. రూమ్ తీసుకున్న ఏరియాలో కూడా. ఇంకా సింహాచలం కూడా మంచిగా దర్శనం అయిపోయిందండి. ఆయన మంచిగా దర్శనం ఇచ్చాడు. మేమెళ్ళాం కొద్దిసేపటికంతా క్లోజ్ చేసేసారనమాట. కాబట్టి మాకు మంచిగా దర్శనం అయిందని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము. సింహాచలం వచ్చేటప్పుడే బాగా తడిచిపోయాము. అందుకని చెప్పి రూమ్‌కెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చామనమాట. ఈ బీచ్ వ్యూ కోసం ఆర్‌కే బీచ్ చాలామంది చెప్పారు. చాలా బావుంటుందని చెప్పి. అందుకే మెయిన్ దీని దగ్గరికి రావాలని ఎప్పటినుంచో వెయిటింగ్ అనమాట. ఈ బీచ్‌ని చూడాలి అని చెప్పి. ఇంకా కిషోర్ మమ్మల్ని తీసుకొచ్చాడు. మేము నలుగురం కలిసొచ్చాము. కానీ బాగా ఎంజాయ్ చేశాము. అంటే నైట్ కదా! కానీ వాటర్‌లో దిగలేదు కానీ అలలైతే చాలా ఎక్కువొస్తుంది. అసలు కిషోర్ నన్ను వెళ్ళకు వెళ్ళకు అని అరుస్తున్నాడనమాట. అయినా పట్టించుకోకుండా వెళ్ళి అదంతా ఆడుకుంటున్నాను బీచ్‌తో. ఏమండి బీచ్ మనల్ని ఏం చేయదండి. అది మంచిది కదా! ఎంతైనా మనల్ని ఏమంటది మీరొచ్చి ఎంజాయ్ చేయండి. నన్నేం డిస్టర్బ్ చేయకండి అంటదనమాట. నైట్ టైమ్ అసలే ఏమనదనమాట. నాకు చాలా 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 ఇష్టం బీచ్‌లంటే. కిషోర్‌కి అస్సలు భయమనమాట వాటర్ అంటే. ఇంక తప్పదు నా కోసమైనా రావాలి అని చెప్పి వచ్చాడు. అక్కడే చాలా సేపు టైమ్ స్పెండ్ చేశాము. చాలా నచ్చేసింది. ఇంక అక్కడి నుంచి బయలుదేరి రూమ్‌కెళ్ళిపోదాంలే అని డిసైడ్ అయ్యామనమాట. అయినా నాకు మనసు ఒప్పుకోలేదు. వెళ్ళిపోవాలా అప్పుడే అనిపించింది. ఇంత దూరం వైజాగొచ్చి ఆర్‌కే బీచ్‌లో ఇంత త్వరగా వెళ్ళిపోవాలా అని చెప్పి మళ్ళీ కిషోర్‌ని రిక్వెస్ట్ చేసుకుంటే ఓకే. ఉందాంలే అని చెప్పాడు. అందుకని చెప్పి అక్కడే ఉన్నాం. చాలా సేపే ఉన్నాం ఉండేదైతే. కానీ మంచిగా అనిపించిందండి. వచ్చిన దానికి బాగా తిరిగాననిపించింది. మీకే ప్లేస్ నచ్చిందో చెప్పండి. కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మర్చిపోకండి. ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరికీ. మీరు వైజాగ్ ఎళ్తుంటే ఈ బీచ్‌కెళ్లారా? మీకు ఈ బీచ్ నచ్చిందా? ఇంకా ఏమైనా నచ్చిందా కామెంట్ చేయండి. బాయ్.